పునీత పౌలు బలమైన మాటని తిమోతి పత్రికలో 6వ అధ్యాయం 17లో తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ధనం పొందినవాడు దానిని బట్టి గర్వించకుండా నీకు ఇచ్చిన దేవుని యందు నమ్మకం ఉంచమంటూ రాశాడు. ఈనాడు లేని స్థితిలో ఒక రకం ఉంటారు, అన్నీ కలిగి ఉంటే దేవుని మరిచిపోతారు. కాబట్టి దేవుడు మనకు అన్నీ ఇచ్చి కూడా పరీక్షిస్తూ ఉంటాడు. కానీ మనం ఎన్ని పొందినా కానీ దేవుడు ఇచ్చినాయని తెలుసుకోవాలి. కాబట్టి అన్నీ పొందిన తర్వాత గర్వించి దేవుడంటే లెక్క లేకుండా, దేవుని గురించి లోబడుకోకుండా ఇవన్నీ ఉంటే దేవుడు అన్నీ ఇచ్చి మనం పరీక్షిస్తున్నాడు, గుర్తించాలి. కాబట్టి నాడు మరి దేవునికి వాక్యించి ధనను పొందినవాడు దాన్ని బట్టి గర్వించక దేవునికి విధేయులై, ఆ ధనం ఇచ్చింది ఆయనేనండి. మరి ఆ తెలివితేటలు, ఆ యుక్తి, ఆ శ్రమకి తన ప్రతిఫలాలు దేవుడిస్తేనే కదా. అందుకే నాడు ఏది పొందినా కానీ ఈ జీవితంలో దేవుడిచ్చిందని తెలుసుకోవాలి. మన పుట్టుకతో ఏమి తెచ్చుకోలేదు, మరి చివరికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకుపోము. అందుకని ప్రతీది మనం ఈ లోకంలో పొందుతున్నామంటే దేవుడే ఇచ్చాడని గుర్తించవలసిందే. అందుకనే ఎన్ని పొందినప్పుడు కూడా ఎప్పుడైతే మరి అణిగిమణిగా ఉంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అందుకని ధనం ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, మరి ఇచ్చింది దేవుడు అనుకుంటూ ఆ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మరి అటువంటి మనసు, అటువంటి హృదయాన్ని, అలాగే మన జీవితంలో గర్వములకు చోటు లేకుండా వినయ విధేయత కలిసి జీవితాన్ని అలవర్చుకునే ఆ సంపూర్ణ విశ్వాసాన్ని, విధేయతని దయచేయమని ఆ దేవుని మనసారి వేడుకుందాం. ప్రభు అయిన దేవుడు మేము మీ కుటుంబాలని సర్వవిధలా కాచి కాపాడి దీవించునుగాక. మీ కొరకు నిత్యము అనుదినం ప్రార్థించే దైవజనులు. గాడ్ బ్లెస్ యూ.